భద్రాచలంకొండ సీతమ్మ వారి దండ కావాలా దండ టప్పు టప్పు టపోరే టెలిగ్రామా చిన్నక్కో కొంప మురిగింది రావే. ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి వాటి మ్యాటర్ చూసుకోండమ్మా మీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలిముద్ర. ఏలిముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ పీస్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కి రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అక్షరావు గడికా? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలో అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కింద దాంతో అయింది. మన అక్షరావు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు. దంకపల సన్ను 300 అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతవాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తోడపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళమా? ఎప్పుడు భక్తకు శీల సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు, ఎర్రగొడ్లాడి జోదరేఖ. అక్షరావు ఓ పక్కన పేకాడతా సెల్లియో సెలకో అని పద్యం పాడితే సెల్లుద్దా? సెల్లదు. ముఖాన్ని కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు పరీక్షలు ఎందుకు? బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పద ఉద్యోగంలో చేరుదుగా. నేను వెళ్ళను. ఏ? అక్కడెక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళను. చూడు మేనల్డా, కాకి బట్టలు వేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్ని కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు. కండక్టర్ చిల్లడకు, లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు ఈయన బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ కొంప ముద్ర తప్పేట్రా. మేనల్డా, కళాసేవ కళాపోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక, పెందరాడే తొంగో. తర్వాత 3 పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకో. విపరీతంగా మరి ఏడి చేస్తది. అయ్యన్నా మౌతుమి పిచ్చి కన్నా నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టాయి. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. మౌతుమై నువ్వు వెళ్ళిరారా. రైట్ 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 బుల్లి. ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని. బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పోరా సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావు అంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతిలో పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా, నిర్మహమాటంగా, నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలలు లోపల తోసేస్తుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ డ్రెస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లో ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్. రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు.
మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల, కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నట్లుసులా ఉన్నాడే, పాపం ఏమవుతాడో ఏమిటో. ఇవాళే పోలీసు ఉద్యోగంలో చేరావు. ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు మాన్పించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కల్లుపాకలా దూరేవు కదా జయ, కాఫీ తాగడానికా? ఎస్ సార్. నీ ఎస్ సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి స్వామి, నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి. ఫాలో మీ. సారీ సార్. కూర్చో. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ని, నువ్వు ఒక హ్యాండ్వి. కూర్చోవయ్యా పిచ్చోడా. చూడు, చాదస్తం అనుకోక నీ మంచి ఊరు చెప్తున్నా. మన స్టేషన్ లో తాచుపాము ఉంది. పావా? ఏంటయ్యా? నాకు కొంచెం పావు అంటే భయం సార్. సర్లే కూర్చో. పావు అంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బాగా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా, కాటేస్తుందని చెప్తున్నానయ్యా. ఎస్ సార్. సారీ సార్, అర్థమైంది సార్. ఇదిగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రీ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు. ఏమేం వాల్చాడా? పోలీస్ స్టేషన్ కి రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. బాల్ జడిచి కొట్టానంటే బెజవాడ బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు వదిలి లాకపోతో చెప్తాను. కొట్టి మీరు పచ్చడేం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలిప్పుకొని బాత్రూంలోకి పరిగెడతావు. ఏం చేసావా నా తల్లిని? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా దిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాలు. ఆవిడకి మీరు ఎలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓరిని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి. అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కల్లుపాకు ఎందుకు పంపారండి? ఇదేమిటి నాన్న నన్ను కల్లుపాకంటున్నాడు? ఆ కేసు అంతేలేమ్మా, కాస్త నట్టు లూజ్. ఎస్ సార్. ఓరిని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో ఇంకేం నేర్చుకోలేదా నువ్వు? అదేవరే సార్, విజిలింగ్, లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, బ్యాక్వర్డ్ మార్చి, స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. నువ్వు కూడా రా, కాస్త ఎంగిలి పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది, కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. సాట కూడా పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చేసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు? కాకబట్టిన చాలుగానే కలుపు కలుపు. సారీ సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.